వెల్కమ్ టు మన ఛానల్ మూవీ చాయిస్. నేను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. రివ్యూ ఆఫ్ సైరన్ తమిళ డబ్బింగ్ తెలుగు మూవీ. యాక్టర్స్ బై జయన్ రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, సముద్రకని, యోగిబాబు. డైరెక్టర్ బై యాంటోనీ భాగ్యరాజ్, ప్రొడ్యూసర్ బై సుజాత విజయ్ కుమార్. ఈ మూవీ తమిళంలో ఫిబ్రవరిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ మూవీగా నిలిచింది. ఇప్పుడు ఈ సైరన్ 108 మూవీని తెలుగులో డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో రిలీజ్ చేశారు. మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చింది గాయస్. మూవీ స్టోరీ విషయానికి వస్తే, చేయని నేరానికి శిక్ష అనుభవిస్తూ ఉంటాడు అంబులెన్స్ డ్రైవర్ అయిన తిలక్. తన భార్యను హత్య చేశాడనే నేరంతో జైలు జీవితం గడుపుతూ ఉన్న తిలక్ను తన సప్రవర్తన చూసి జైలు అధికారులకు తిలక్ను పెరల్ బెయిల్ మీద ఇంటికి పంపిన తర్వాత వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. అలాగే తన కన్న కూతురిని ఎలా కలుసుకున్నాడో లేదా అన్నదే రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన వారిని కోల్పోవడం, చెయ్యిన తప్పుకు జైలు శిక్ష అనుభవించడం, జైలు జీవితం గడిపిన తర్వాత తన జీవితం నాశనం చేసిన విలన్స్ పైన హీరో ప్రతీకారం తీర్చుకొని ఈ ఫార్మేట్లో కొన్ని వందల సినిమాలు వచ్చాయి. ఈ సైరన్ కూడా ఆ జాబితాలోనే చెందినదే. అయితే కథనం పరంగా జాగ్రత్తలు తీసుకుని ఆడియన్స్కు కనెక్ట్ అయ్యే విధంగా మూవీని తీయడంలో డైరెక్టర్ భాగ్యరాజ్ యాంటోనీ గారు సక్సెస్ అయ్యాడు. జైలు జీవితం గడుపుతున్న తిలక్ కథను ఒకవైపు చూపిస్తూనే, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కీర్తి సురేష్ మరోవైపు చూపిస్తూ రెండు క్యారెక్టర్స్ను సమ ప్రాధాన్యత ఇస్తూ స్టోరీని ముందుకు తీసుకునే విధానం బాగుంది. వరుస హత్యలు ఎందుకు జరుగుతున్నాయనే తెలుసుకునే ఇంట్రెస్ట్ను ఆడియన్స్ కలిగేలా చేశారు డైరెక్టర్ భాగ్యరాజ్. మూవీలో స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశారు. సెకండ్ హాఫ్లో వచ్చే హత్య ఇన్వెస్టిగేషన్ సీన్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. మూవీలో యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే, మధ్య వయసుడిగా తిలక్ క్యారెక్టర్లో జయన్ రవి వైవిధ్యమైన నటనతో కన్న కూతురి కోసం తప్పించిపోయే తండ్రి పాత్రలో 100% జస్టిఫై చేశారు. కీర్తి సురేష్ పాత్ర కాస్త అతిగా చేసినట్లుగా అనిపించింది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా చూపించాలనుకున్నారు కానీ స్క్రీన్ మీద ఆ ప్రభావం కనిపించలేదు. కానీ కీర్తి సురేష్ తన నటన పరిధి వరకు బాగా చేశారు. మూవీలో యోగిబాబు గారి కామెడీ బాగుంది. ఆయన కనిపించే ప్రతి సీను చాలా ఇంట్రెస్ట్గా కామెడీగా ఉంటుంది. సముద్రకని గారు, అనుపమ పరమేశ్వరన్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, కొత్తదనం లేని పాత చింతకాయ పచ్చడి లాంటి స్టోరీ. మూవీ రన్ టైం చాలా ఎక్కువగా అనిపించింది. సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల బోరింగ్ సీన్లు ఎక్కువగా అనిపించాయి. ఓవరాల్గా ఈ సైరన్ పాతదే కానీ కాస్త కొత్తగా మోగింది. ఈ సైరన్ మూవీకి మన మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 3 పాయింట్స్ అవుట్ ఆఫ్ 5. ఈ వీకెండ్లో కుటుంబంతో కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. అసభ్యకరమైన సన్నివేశాలు, బ్యాడ్ లాంగ్వేజ్ ఎక్కడా లేవు. కాబట్టి నిర్భయంగా మూవీని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో చూసేయండి. రివ్యూ నచ్చినట్లయితే మన మూవీ చాయిస్ 9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.